అందరికీ నమస్కారం. మన వ్యవసాయ క్షేత్రాలలో 3 పనులు ఎప్పుడు జరుగుతూ ఉంటాయి. వాటిల్లో ప్రకృతి వ్యవసాయం చేసి దాని ద్వారా వచ్చే రైస్ ఏదో కొంతమందికి వాటిని కావాల్సిన వాళ్ళకి పంపించడం ప్రక్రియ. తెలంగాణ సోనా పంట వేయడం, దాన్ని పంపించడం రైస్ కింద, అదొకటి. తరువాత కొత్త రకాలు అంటే వరి రకాల విత్తనాలు కొత్తవి వచ్చినప్పుడు ప్రతి కారుకి హర్ష ఏదో ఒక కొత్త విత్తనాలు తీసుకొచ్చి పైనుంచి దాన్ని వేయడం జరగదు. ఎందుకు ఇవన్నీ వేయడం అంటే వాటి వల్ల దిగుబడులు బాగా వచ్చి తెగుళ్లు తట్టుకునే శక్తికి నిలబడి రైతులకు ప్రయోజనకరంగా ఉంటాయి. కాబట్టి కొత్త రకాలని ఎప్పుడు స్వాగతించాలని దాని అంతరార్థం. ఈ విధంగా దాన్ని వేయడం జరుగుతుంది. ఇది ఒక ప్రక్రియ. ఈ 2 ప్రక్రియలు ఎప్పుడు జరుగుతూ ఉంటాయి. తర్వాత 3వది ఏంటంటే చాలా మంది రోజు ఫోన్లు చేస్తుంటారు అక్కడక్కడ రైతు సోదరులు. వాళ్ళందరికి కూడా వ్యవసాయ సూచనలు సలహాలు చాలా ఓపికగా మన హర్ష చెప్పడం జరుగుతూ ఉంటుంది. ఈ విధంగా ఈ 3 ప్రక్రియలు ఎప్పుడు పోతూ ఉంటాయి. ఈ నవంబర్ 22వ తేదీ మన నారు విత్తనాలు చల్లకం ఉంది కాబట్టి ఈ కొత్త రకం విత్తనాలు ఎప్పుడు మనం రెగ్యులర్గా వాడే తెలంగాణ సోనా, అది హర్షకి ఒక గోల్డెన్ ప్యాడీ క్రాప్ లాంటిది వేస్తూ ఉంటారు. ఈ విధంగా ముందు కొనసాగుతున్నాం. ప్రతిరోజు వ్యవసాయ పనులు చేస్తుంటాం కాబట్టి మీకు అప్డేట్స్ వస్తూ ఉంటాయి. ఓకే, థ్యాంక్ యూ. నమస్కారం, నా పేరు వేటగిరి పాలయ్య, హర్ష వాళ్ళ బాబాయిని. మీరు చూస్తుంటారు ప్రతి సంవత్సరం మేము కొత్త నూతన వరి వంగడాలు వేయడం, ఏదో కొత్త విత్తనాలు తీసుకొచ్చి చేస్తా ఉండడం, పెద్ద అబ్బాయి చేస్తా ఉండడం బాగానే వస్తుంది, బాగానే దిగుబడి వస్తుంది, దాన్ని సీడ్కి పంపించడం జరుగుతూ ఉంది. అది ఈ సంవత్సరం కూడా ఈ నవంబర్లో ఏమబ్బాయా కొత్త వరి వంగడ తీసుకొస్తున్నావా లేదా అని అడగదాం అనుకుంటున్నాను. నేను యాస్త్రా ఈడా తెస్త్రా తేడా అనుకుంటున్నాను. మరుసటి రోజే నేను అనుకున్న మనసులో యాస్త్రా ఈడని మరుసటి రోజే నాకే పిలిచి బాబాయ్ కొత్త వరి వంగడం తీసుకురావడం జరుగుతూ ఉంది. మన ఎంటీయూ 1428 మన వెంకటరెడ్డి అన్న సీడ్ పంపించాడు బాబాయ్. సిరిసాపల్లి గ్రామం, హుజూరాబాద్ మండలం, కరీంనగర్ జిల్లా నుంచి వచ్చింది. యాదం బాబాయ్ అన్నాడు. నాకు చాలా సంతోషం ఇచ్చింది. నేను అనుకున్నానే లేదో పెద్ద అబ్బాయి అట్నే అమలు పరిచేసాడు దాన్ని. ఈసారి కూడా కొత్త వరి వంగడం వేసి అది సక్సెస్ఫుల్ అవుతుంది, గ్యారెంటీగా సక్సెస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నా. ఎందుకంటే నెల్లూరు వరి వంగడం కలిసింది. నెల్లూరు జిల్లా అంటేనే వరి అంటే నెల్లూరు జిల్లా, తమిళంలో నల్లి అంటే వడ్లు అని అర్థం. గోదావరి పేరులోనే ఉంది వరి. ఈ 2 కలయికల కాంబినేషన్ లో మంచి వరి వంగడం. పేజీ నెంబర్ 9లో మనం ఆల్రెడీ చెప్పడం జరిగింది నూతన వరి వంగడాల గురించి. ఆ విధంగానే ప్రతి సంవత్సరం అంటే ఇదే కాదు, రాబోయే రోజుల్లో అది కష్టమైనా నష్టమైనా నూతన వరి వంగడాలు వేయడానికి మనం ఎప్పుడు వెనకాడమని తెలియజేయడం జరుగుతూ ఉంది అందరికీ. ఇంకొకటి ఏంటంటే ఒక వరి వంగడం ఇప్పుడు బ్రహ్మ విష్ణు మహేశ్వరి అని 3 ఉంటారు. సృష్టి ఉంటే బ్రహ్మ విష్ణు మహేశ్వర లాగా త్రిమూర్తులు. అదేవిధంగా ఒక వరి వంగడానికి భవిష్యత్తు అంటే అది విజయం సాధించాలన్నా ఫెయిల్యూర్ అవ్వాలన్నా 3 మీద ఉంటుంది. ఇప్పుడు ఒక సినిమా హిట్ అయిందా ఫ్లాప్ అయిందా ప్రేక్షకుల మీద ఆధారపడి ఉంటుంది. ఇప్పుడు ఒక రాజకీయ నాయకుడు ఎమ్మెల్యేగానో లేకపోతే ఏమన్నా అంటే ఓటర్ల మీద ఆధారపడింది, అలాగంటే ఒకరి మీద ఆధారపడింది. అదే ఒక వరి వంగడం సక్సెస్ఫుల్ అవ్వాలంటే 3 మీద ఆధారపడింది. 3 అంటే మెయిన్ నెంబర్ 1 రైతులు, వరి సాగు చేసే రైతులు అంటే వరి సాగు చేసే రైతులు నెంబర్ 1. 2 రైస్ మిల్లర్లు, ధాన్యాన్ని రైస్ మిల్ తీసుకున్నప్పుడు రైస్ పట్టించే రైస్ మిల్లర్లు. 3 రైస్ వినియోగదారులు. యాదృచ్ఛికంగా ఈ 3 ప్రకృతి రత్న యువ రైతుగా వరి సాగు చేయడం నేను చేసే ప్రక్రియ. 2 రైస్ మిల్లర్గా రైస్ ఆడించడం 2వ ప్రక్రియ. 3వ రైస్ ఒక వినియోగదారుడిగా. 3 నేను ముందు ఓకే అని చేసిన తర్వాత అది ఓకే ఇంకా ప్రొసీడ్ అన్నప్పుడు అది పంపించ జరుగుతూ ఉంటుంది. అంటే ఈ 3 నేనే ముందుగా చూసుకొని అంటే టీం మెంబర్స్ అందరం, నేను కాదు అందరం టీం మెంబర్స్ అందరం కూర్చొని దాన్ని ఓకే అంటేనే అప్పుడు దాన్ని బయటికి పంపించడం జరుగుతూ ఉంటుంది. ఆ కోవకు చెందిందే KNM 12-360 కానీ, RNR 1504 తెలంగాణ సోనా కానీ, BPT 5204 సాంబా మసూరి కానీ ఆ రేంజ్లో కూడా ఈ ప్యాడీ వెరైటీ అనేది వెళ్తుందని MTU 1426 అని నేను కోరుకుంటా ఉన్నాను. అంటే అన్ని వరి వంగడాలు కూడా సక్సెస్ఫుల్ కాలేవు, కొన్ని మాత్రం అవుతాయి. నేను చెప్పాను కదా, వరి సాగు చేసే రైతులు, రైస్ మిల్లర్లు, రైస్ వినియోగదారులు. మొదటి ఇద్దరు ఒప్పుకోకపోయినా రైస్ వినియోగదారులు ఒప్పుకోకపోతే అది కానీ సాటిస్ఫాక్షన్గా చేయకపోతే ఆ వరి వంగడం ఇంకా ఫెయిల్యూర్ అంతే, ఇంకేం లేదు. అంటే కోటి కొరకు అన్నారు మన పెద్దలు. అంటే ఎందుకన్నారంటే అది మెయిన్ ఇంపార్టెంట్. అంటే రైస్ వినియోగదారులను దృష్టిలో పెట్టుకొని అంటే సన్న రకం అయితే ఏవి, ఈ విధంగా వరి అంటే రైస్ సంగట కాకుండా ఉండడం అయితే ఏవి, ఇవన్నీ ఆ లక్షణాలన్నీ దాటుకొని ముందుకు పోయి రైస్ వినియోగదారులు కానీ మెప్పిస్తే ఆ వరి వంగడం సక్సెస్ఫుల్ అవుతుంది. ఈ విధంగా ఆ వరి వంగడం భవిష్యత్తు మనం 2026 మార్చిలో
మీకు క్లియర్ కట్గా తెలుసుకున్న అన్ని తెలియజేయడం జరుగుతుంది. అది ప్రతిరోజు అప్డేట్స్ ఉంటాయి. వాచ్ అండ్ ఎంజాయ్. థ్యాంక్ యూ ఆల్. ప్రకృతి రత్న అర్షద్ విహార్ అండ్ టీమ్.